కామారెడ్డి జిల్లా బీర్కూరు గ్రామ పంచాయతీకి డీపీఓ వచ్చిన విషయాన్ని తెలుసుకున్న కాంట్రాక్టర్ విజయ్ నిరసన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ దుకాణ సముదాయ నిర్మాణం చేపట్టిన బిల్లులు చెల్లింపులో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ కాంట్రాక్టర్ విజయ్ డీపీఓ శ్రీనివాసరావు, డిఎల్పీఓ నాగరాజ్ కార్యాలయంలో ఉండగానే పంచాయతీ గేటుకు తాళం వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. 2022 నుంచి ఇప్పటి వరకు తనకు రావాల్సిన 10 లక్షల రూపాయల బిల్లులు చెల్లించడంలో తీవ్రంగా జాప్యం చేస్తున్నారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పు చేసి భవనం నిర్మిస్తే ఇప్పటి వరకు బిల్లులు ఇవ్వకపోవడం వల్ల రోజురోజుకు అప్పులు పెరిగి తాను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి గ్రామ పంచాయతీ తీసుకువస్తుందని కాంట్రాక్టర్ విజయ్ కంటతడి పెట్టారు. ఈ విషయంలో డీపీఓ శ్రీనివాసరావు కాంట్రాక్టర్తో మాట్లాడుతూ తనకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. జీపీ కాంప్లెక్స్ కాంట్రాక్ట్ చేసిన కాంట్రాక్టర్ నేను కావున నాకు 2021లో 20 లక్షల రూపాయలు వచ్చినాయి. వరకు 30 లక్షలు ఉంది. 21 నుండి ఇప్పటి వరకు మిగిలిన 10,08,000 రూపాయలలో 1 రూపాయి కూడా రాకపోవడం వలన ఈరోజు సార్ డిపిఓ కామారెడ్డి జిల్లా డిపిఓ సార్ గారు బీర్కూరు గ్రామ పంచాయతీకి వచ్చిన విషయం తెలుసుకొని నేను వాళ్ళకు ఇంటిమేషన్ ఇద్దామని చెప్పేసి గ్రామ పంచాయతీ గేట్ ఏదైతే ఉందో అది తాళం వేసుకొని సార్ గారికి కలిసి అడిగాను. బిల్లుల గురించి పరిష్కారం ఏంది సార్ మరి అని చెప్పేసి అడిగితే వారు అన్నారు, అది తొందరగా కొన్ని రోజుల్లో మీకు ఖచ్చితంగా బిల్లులు ఇప్పిస్తామని చెప్పేసి చెప్పారు. తర్వాత తాళం నేను ఓపెన్ చేశాను. ఈరోజు బీర్కూరు గ్రామాన్ని త్రాగునీరు గురించి ఒక రకాల శానిటేషన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో చూద్దామని చెప్పేసి గ్రామాన్ని తనిఖీ చేయడం జరిగింది. దానిలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈరోజు విజయ్ గారి ద్వారా నాకు తెలిసిన విషయం ఏంటంటే వారు ఏదో షాపింగ్ కాంప్లెక్స్ ఇక్కడ కట్టినారని చెప్పారు. జీపీ కాంప్లెక్స్ కాంట్రాక్ట్ చేసిన కాంట్రాక్టర్ నేను